హాయ్, నేను శ్రీదేవి. ఈ ఆకు మనకి చెట్లలో కానీ ఖాళీ ప్లేసుల్లో కానీ ఎక్కువ మొలుస్తుంటుంది. పులి చింతాకు అంటారు. ఈ ఆకు మనం ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకులను కాడలను కట్ చేసేసి ఆకు ఒలుచుకొని ఉపయోగించుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పులి చింతాకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా మిగతా వీడియోస్ కూడా ఒకసారి ప్లే చేసి చూడండి. ఈ పులిచింతాకు మనకి పూల పార్ట్స్లో కానీ విడిగా ఎక్కడైనా ఖాళీ ప్లేసుల్లో కూడా చాలా పిచ్చి పిచ్చిగా మొలుస్తుంది. ఇదంతా ఒకసారి కట్ చేసేసుకొని ఇలా ఆకులు కాడలు మరీ ఎక్కువ లేకుండా ఇలా ఆకులు ఉండేలాగా ఒలుచుకోవాలి. కాడలు ఉన్నా పర్వాలేదు, కానీ కొంచెం మనకి ఆ పుల్లలు ఎక్కువ ఉంటే కనుక పుల్లలు పుల్లలుగా కనిపిస్తుంది. ఇది కందిపప్పు వేసి ఆకు పప్పు చేశాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం బయట కొన్న కూరల కన్నా కూడా టేస్ట్ కొంచెం గోంగూరలాగా అనిపిస్తుంది. ఈ ఆకు మనకి హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ అనేది కూడా బాగుంది. ఇలా ఈ ఆకు మొత్తం ఒలుచుకున్నాక నీట్గా కడుక్కోవాలి. ఈ పులి చింతాకు మనం యూట్యూబ్లో కానీ ఈ బెనిఫిట్స్ ఏంటనేది చూస్తే అర్థమవుతుంది. ఇది కొంచెం చింత చిగురులాగా టేస్ట్ తెలుస్తుంది. ఉట్టి ఆకు నోట్లో వేసుకున్నా కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిల్లులు బొట్లు వేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక చిన్న గ్లాసుతో 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి 1.5 గ్లాసు ఈ పప్పుకి వేసుకోవాలి. అందులోనే ఈ ఒలిచిన శుభ్రంగా కడిగిన ఆకు వేసేసి ఒక 2 పచ్చిమిర్చి, టమాటాలు 2, ఆనియన్ ఒక 2, ఆనియన్ పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నా పర్వాలేదు. పచ్చిమిర్చి కారం చూసేసుకోవాలి. 1-2 ఎక్కువైనా పర్వాలేదు. టమాటా కానీ ఆనియన్ కానీ కొద్దిగా చింతపండు, ఆకులోనే పులుపు ఉంటుంది కానీ కొద్దిగా టేస్ట్ కోసం చింతపండు, కొద్దిగా పసుపు, కారం 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను ఇవేసి మూత పెట్టేసి 1 విజిల్ కానీ, కందిపప్పు ఈ మధ్య త్వరగా ఉడకట్లేదు కాబట్టి ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉంచాల్సి వస్తుంది. తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఈ కూర కోసం, ఈ చింత చిగురు పప్పు కోసం పోపు రెడీ చేసుకోవాలి. ఆయిల్ ఒక 3-4 స్పూన్లు వేసి పోపు గింజలు వేసుకోవాలి. అందులోని వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఈ పప్పుని ఒకసారి మెత్తగా చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా ఏం చేయనవసరం లేదు. కొంచెం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ 1 స్పూను ఈ పోపు మొత్తం ఈ పప్పులో వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ పోపు సాల్ట్ మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేని చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మరలా వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్లు పట్టింది. ఈ పులిచింతాకు ఈ పప్పు కర్రీ చాలా బాగుంటుంది. ఈ కూర రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైసు చపాతీల్లోకి ఈ పులిచింతాకు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. పులిచింతాకు పప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.